నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ ఉండబోతుంది. ఎవరైతే టీచింగ్ కోసం అయితే వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే టీచింగ్ కోర్సులు చేసి ఆఖరి స్టేజ్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకని ఈ వీడియో ఇంపార్టెన్స్ గ్రహించి ఇప్పుడు మీకు ఇవి అందించబోతున్నాను. చాలా మందికి కూడా ఈ అపోహలు ఉన్నాయి. మరి దేనికి సంబంధించి అని చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన ఏదైతే ఉందో కేవీఎస్, దానికి సంబంధించి మరి రెగ్యులర్ పోస్టులు అలాగే కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. దీనికి సంబంధించి ఇంకా దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, తర్వాత దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఎంత ఏజ్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉండబోతుందా, ఈ స్టెప్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. అలాగే శాలరీ ఎంత ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అందిస్తాను. ఈ వీడియో మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే టీచింగ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరైతే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా మనం కొన్ని వీడియోస్ అయితే కూడా చేస్తున్నాం. మీరు ఒకసారి వెళ్ళి ఛానల్ మొత్తం కూడా ఒకసారి అయితే రెఫర్ చేసినట్లయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఛానల్ మీద, ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో ఇక లేట్ చేయకుండా మనం మాట్లాడుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ 2024 రిక్రూట్మెంట్ సంబంధించి చాలా మంది అపోహలు పడుతున్నారు. ఏంటి రిక్రూట్మెంట్ వచ్చిందా అని చెప్పి చాలా మంది కూడా చూస్తుంటారు. మీకు కూడా గూగుల్లో కూడా టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 కేవీఎస్ అని చెప్పేసి ఇలా నోటిఫికేషన్స్ అలాగే వస్తుంటాయి. కాబట్టి సో జస్ట్ ఇక్కడ ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా కూడా డౌట్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఇక్కడ వచ్చాం కదా, మనం కేవీఎస్ వెబ్సైట్కి వచ్చాం కదా, ఇక్కడ చూడండి మీరు kvsangathan.nic.in అని చెప్పేసి దీంట్లో వచ్చి మనం చెక్ చేయడమే. సో రిక్రూట్మెంట్ సంబంధించి మనకు డీటెయిల్ కావాల్సి కాబట్టి ఎక్కడ నుంచి చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేయాలి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఏం టెన్షన్ కాకండి, మీకు ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇస్తాను. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. రాగానే మనకు రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఎంప్లాయ్మెంట్ క్లియర్గా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్, లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఎగ్జాము, అలాగే సిలబస్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్ అని చెప్పేసి అన్ని ఇక్కడ నుంచి మనకు క్లియర్గా దొరుకుతాయి ఎంప్లాయ్మెంట్లో. సో మనకి ఏవైనా నోటిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే సో ఇక నోటిఫికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇలా వస్తాయి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ నుంచి మనకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చూడండి నోటీస్ రిగార్డింగ్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రైమరీ టీచర్ ఇన్ కేవీఎస్ అని చెప్పేసి 2022 సంబంధించి దానికి సంబంధించి ఇంకా ఉంది. అంటే ఇప్పటివరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. సో చాలా మందికి అయితే ఈ యొక్క అపోహ అనేది నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పి చాలా మంది టెన్షన్ పడి కింద కామెంట్లో అడగడం జరుగుతుంది. ఇంతకుముందు ఒకటి నేను చేశాను. సో అలా ఏం లేదంటే ఇంకా రాలేదు, వస్తే మీ ఇక్కడనే అయితే అప్డేట్ అయితే వస్తే వచ్చిన తర్వాత మేము కూడా మీకు అందిస్తాం. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. సో అయితే ఇప్పుడు మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఈ కొన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు కూడా మనకి ఏం చేస్తారంటే కేంద్రీయ విద్యాలయాలు అంటే మొత్తం 25 రీజన్లు అయితే ఉన్నాయండి. సో 25 రీజన్లలో మనకు సౌత్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజన్ అలాగే బెంగళూరు రీజన్ అనేవి ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే మనకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అక్కడ. అంటే జాబ్స్ చేయొచ్చు, మనం టీచింగ్ జాబ్స్ అనేది చేయొచ్చు పలు పోస్టులకి. సో ఇక్కడ మనం 3 లెవెల్ ఉంటాయండి స్కూల్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా కింద మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక మీరు చూసుకున్నట్లయితే కేంద్ర విద్యాలయాన్ని 3 విభాగాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే అవి సివిల్, అలాగే డిఫెన్స్, అలాగే ఇండస్ట్రియల్ అనమాట. సివిల్ అని ఏంటంటే మనకు డిస్టిక్లలో ఉంటాయి, మెయిన్గా డిస్టిక్లలో అక్కడిక్కడ ఉంటాయి. సో మరి డిఫెన్సివ్ అంటే ఎక్కడైతే ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు ఉంటారో ఆ దరిదాపుల్లో అయితే మన స్కూల్స్ అనేవి అంటే దాంట్లో వాళ్ళ పిల్లలు అక్కడ చదవడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే మనకు ఇండస్ట్రియల్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో సో ఇండస్ట్రీస్ ఉన్న చోట అయితే ఈ స్కూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఆధారంగానే మనకు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మనకు ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే జనవరి స్టార్టింగ్ నుంచి మనకు దేశం మొత్తం నలువైపుల నుంచి మనకు నోటిఫికేషన్స్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ కోసం పిలుస్తూ ఉంటారు. సో దీనికి ఏవైతే కాంట్రాక్ట్ జాబ్స్ మీద వాళ్ళు తీసుకుంటారో వాటికి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. మనకు ఒక అప్లికేషన్ వేసుకోమని చెప్తారు. అప్లికేషన్ వేసిన తర్వాత వాళ్ళు ఒక పలానా డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ని మనం వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, తర్వాత డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా చూస్తారు, అవన్నీ ఇంట్రడ్యూస్ చేయమంటారు. అలాగే వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు ఒక చిన్న టాపిక్ మీద ఒక డెమో చెప్పమని చెప్పేసి అడుగుతారు. అంటే మీ యొక్క స్కిల్స్ అక్కడే వెళ్ళేసి మీరు ఏదైతే ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టీఎల్ఎంని లాగా యూజ్ చేసేసి కూడా మీరైతే టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరి ఇక్కడ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఏమేమి పోస్టులు ఉంటాయి, ఎన్ని లెవెల్ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పిఆర్టీ, టీజీటీ,
పీజీటీ, అలాగే ఇంకా కొన్ని ఉంటాయి. యోగా టీచర్ అని చెప్పేసి, అలాగే మ్యూజిక్ టీచర్ అని చెప్పేసి, ఆర్ట్ టీచర్ అని చెప్పేసి, ఇప్పుడు బాలవాటిక స్కూల్స్ కూడా వచ్చాయి కాబట్టి దాంట్లో బాలవాటిక కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి సో ప్రీ ప్రైమరీకి కూడా వాళ్ళు అక్కడ నుంచి అయితే మనకు సెలక్షన్ అనేది చేస్తారు. మరి ఈ పోస్టులు తెలిసాయి కదా, ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ప్రీ ప్రైమరీ కానివ్వండి, అలాగే పీఆర్టీకి అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇంటర్తో పాటుగా డిఎల్ఎడ్ కోర్స్ చేసి ఉండాలి. కంపల్సరీగా సీటెట్ పేపర్ 1 అయితే ఉండాలి. సో నేను ఇక్కడ మీకు ఒక సజెషన్ కూడా ఇస్తున్నానండి. ఎవరైతే సీటెట్ పేపర్ 1 లేదండి మా దగ్గర, ఓన్లీ మా దగ్గర టీటీసీ లేదా డిఎల్ఎడ్ ఉంది, మేము ఎలిజిబుల్ అంటే ఓకే పర్వాలేదు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే 1 to 5th క్లాస్ వరకు అయితే మీరు పిల్లల్ని టీచ్ చేయాలి కాబట్టి ఆ లెవెల్ అయితే ఉండాలి. సో పేపర్ 1 సీటెట్ కంపల్సరీ పెడతారు. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి క్యాండిడేట్లలో పేపర్ 1 ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సర్టిఫికేట్లలో. అలాగే పేపర్ 1 లేకపోయినా ఎవరైతే వాళ్ళకి నీడ్ ఉందనుకుంటే అర్జెంట్ కావాలనుకుంటే వాళ్ళు మనల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే మీకు ఎంకరేజ్మెంట్గా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎనికి రాకుండా కంపల్సరీ అటెండ్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్యానల్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ప్యానల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక సంవత్సరం అంతా ఆ లిస్ట్ ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సపోజ్ 1, 2, 3 వాళ్ళ దగ్గర 4 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 4 పోస్టుల్లో వాళ్ళకి కావాల్సినవి 3 దొరికారు, ఇంకొకరు రాలేదు, లేదా ఇంకొకరు వచ్చి 4లో ఏదో కొన్ని కారణాల వల్ల ఒక 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ రిజైన్ చేసి జాబ్కి అతను మళ్ళీ ఏదో వేరే చూసుకున్నాడు అనుకోండి. సో ఆ ఏదైతే ఖాళీ ఉంటుందో వాటికి మళ్ళీ ఇంటర్వ్యూ చేయకుండా ఈ ప్యానల్ లిస్ట్లో 5వ ప్లేస్లో ఎవరు ఉంటారో మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి అయితే వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పేసి అంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక మంచి అవకాశం. సో ఇది చూసుకున్నట్లయితే మనకు చెప్పాం కదా, ప్రీ ప్రైమరీ వాళ్ళకి లేదా పీఆర్టీకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇంటర్, టీసీసీ, డిఎల్ఎడ్ ఇవన్నీ ఉండాలి. అలాగే సీటెట్ పేపర్ 1 ఉండాలి. లేకపోయినా పర్వాలేదు, ఇంకా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. లేకపోయినా పర్వాలేదు, మీ అయితే ఫస్ట్ టైం ఉన్నట్లయితే మీరు జస్ట్ ఇప్పుడే కోర్స్ కంప్లీట్ చేశారు, నా సీటెట్ ఆయన రాశారు అయినా రాలేదు, మీ దగ్గర కోర్సు ఉన్నాయంటే ఓకే వెళ్ళండి. వెళ్తే మీకు ఒక అవగాహన వంటిది వస్తుంది. ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సెషన్కైనా మీకు అది చాలా లాభం వస్తుందన్నమాట. సో అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే ఇంకా టీజీటీ పోస్ట్ ఉంటాయి కదా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు. సో వీళ్ళకి ఏం కావాలి అంటే డిగ్రీ ఉండాలి, అంటే బీఎడ్కి సంబంధించి ఉండాలి, డిగ్రీ కోర్స్ ఉండాలి. డిగ్రీ థర్డ్ 3 ఇయర్స్లలో కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉంటాయో అలా సబ్జెక్ట్ కాంబినేషన్ కానివ్వండి, సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది మరి తెలుగు కూడా ఉంటుందా, టీజీటీ తెలుగు ఇలా ఉంటుందా అంటే కేంద్రీయ విద్యాలయాల్లో తెలుగు టీచర్లు అయితే ఉండరు. ఇక్కడ వాళ్ళకు సాంస్క్రిట్ ఉంటుందండి, హిందీ సాంస్క్రిట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే హిందీ చేస్తున్నారో, ఎవరైతే సాంస్క్రిట్ ఉన్నారో, లేదా మిగతా ఎవరైతే సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ ఉన్నారో సో వాళ్ళకైతే ఇలా ఉండాలి. మరి ఎవరైతే ఇంగ్లీషు అలాగే హిందీ సాంస్క్రిట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే వాళ్ళ సబ్జెక్టులలో ఏవైతే ఉంటాయి డిగ్రీలలో 3 ఇయర్స్ వాళ్ళ సబ్జెక్టే వాళ్ళకి, అంటే 3 ఇయర్స్లో కూడా వాళ్ళ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ టీజీటీ ఇంగ్లీష్ అనుకోండి. సో టీజీటీ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ డిగ్రీ మొత్తం 3 ఇయర్స్లో కూడా ఇంగ్లీష్ కంపల్సరీ అనేది ఉండాలి ఈ పోస్టులు అయితే. సో ఈ సబ్జెక్టులు ఉన్నట్లయితేనే మనం ఎలిజిబుల్ అంటారు. అలాగే దీంతో పాటుగా అడిషనల్గా ఏంటంటే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని అడుగుతారు. ఇంకా సీటెట్ పేపర్ 2 ఉండాలి. టీజీటీ వాళ్ళకి సీటెట్ పేపర్ 2 ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో దాంతోపాటుగా మీకు ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఎంఎస్ ఎక్సెల్ కానివ్వండి, ఎంఎస్ పవర్ పాయింట్ కానివ్వండి, దీని మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. సో మీకు అడుగుతారా అంటే ఏమంత ఉండదండి, మీరు వెళ్ళి ఈజీగా చేసేయచ్చు, అంత ఏముండదు. అయితే ఉందంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే బైలింగ్వల్లో మనం టీచ్ చేయగలగాలన్నమాట. అక్కడ ఓన్లీ హిందీ, ఇంగ్లీష్లోని మాత్రం మనమే టీచ్ చేసి పిల్లలకి చెప్పగలిగే ఒక సత్తా అనేటువంటిది ఉండాలి. అక్కడ అది కూడా చెక్ చేస్తారు. అయినా మీరేం భయపడకండి, మీ యొక్క అటెండెన్స్ అంటే చేయండి, అక్కడ మీరు అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూలకి. సో ఎందుకంటే చాలా కేవీలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఏం కావాలి అంటే ఏదైతే మాస్టర్స్ డిగ్రీ ఉంటుందో ప్లస్ బీఎడ్ ఉండాలి. ఎంఏ లేదా ఎంఎస్సీ కానివ్వండి, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఏదైనా కానీ. పీజీ ప్లస్ బీఎడ్ చేసి ఉండాలి. సో వాళ్ళైతే కంపల్సరీగా అర్హులు. అయితే పీజీటీ వాటికి మోస్ట్లీగా సీటెట్ పేపర్ 2 ఏమి ఇటువంటి సీటెట్ అనేటువంటిది ఏం అవసరం ఉండదండి. ఓన్లీ టీజీటీ వరకు అయితే వాళ్ళు సీటెట్ పేపర్ 2 కంపల్సరీ అడుగుతారు. సరే మరి మా దగ్గర సీటెట్ పేపర్ 2 కానీ సీటెట్ పేపర్ 1 మా సంబంధించి లేదు, మరి మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే కాంటాక్ట్ సంబంధించి మీరైతే తప్పనిసరిగా అయితే వెళ్ళొచ్చండి. వెళ్ళి అయితే మీరు అక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఇంటర్వ్యూ ముందర. సో ఇంటర్వ్యూ ముందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఇవి ఉన్నాయి ఇవి లేదా అని చెప్పేసి. దాని విధానంగా వాళ్ళు ఒక ఆర్డర్ అనేది పెడతారు. దాని తర్వాత మన యొక్క టీచింగ్ స్కిల్స్ కూడా చేస్తారు. మీరు అలా కూడా అనుకోద్దండి, నేను చాలామంది కూడా చూశాను. సో కొంతమంది దగ్గర సర్టిఫికేట్ లేకున్నా కూడా వాళ్ళ యొక్క టీచింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ బాగుండి వాళ్ళకి నచ్చి కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు మా దగ్గర సర్టిఫికేట్ లేవు, మా దగ్గర తగిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మా దగ్గర అది లేదు ఇది లేదని మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడబాకండి. సో ఇది మనకు ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను కదా, ఇవి వచ్చేసి మనకు కాంట్రాక్ట్
పద్ధతిలో అనమాట. అంటే టెంపరరీ జాబ్స్ కేవలం 1 ఇయర్‌కే ఉంటుందనమాట ఇది. ఆ తర్వాత మనం అప్లై చేసి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ అంటే రెన్యువల్ ఉండదండి. టర్మ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్‌గా అప్లికేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే గనక ఈ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, మన క్లాసెస్ నచ్చాయంటే మనల్ని మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడే కాకుండా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది ఉంటాయి. సో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్‌లో కానివ్వండి, అలాగే తెలంగాణలో కానివ్వండి చాలా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఎవరెవరి దగ్గరలో వాళ్ళకి స్కూల్స్ అయితే ఉన్నాయో మీరు మీ ఊరు ఏదైతే ఉందో దానికి దగ్గరలో కేంద్రీయ విద్యాలయ సపోజ్ ఇక్కడ అనంతపురంలో ఉన్నాను కేంద్రీయ విద్యాలయ అనంతపూర్, లేదా గుంతకల్ దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయ గుంతకల్, లేదా కేంద్రీయ విద్యాలయ సికింద్రాబాద్, కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్, కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి, కేంద్రీయ విద్యాలయ తిరుపతి, కేంద్రీయ విద్యాలయ విశాఖపట్నం, కేంద్రీయ విద్యాలయ విజయవాడ, ఇలాగ మీరు సెర్చ్ చేసినట్టు మీ దగ్గర ప్లేస్లలో ఉన్నట్లయితే మీరు అక్కడ వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే సెలెక్ట్ అయినా కూడా అయితే మీరు అక్కడ ఈజీగా జాబ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి మీకు ఎటువంటి క్వార్టర్స్ కానివ్వండి, ఎటువంటి రెసిడెన్సెస్ అలవెన్సెస్ కానివ్వండి ఏమి ఇవ్వనండి. ఒక కన్సల్టెడ్ పే మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఇంత అమౌంట్ అనేది ఇస్తారు. ఫుడ్ అంతా మీరు బయట అరేంజ్ చేసుకోవాలి. బయట మీరు ఉండి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తే అయితే పిల్లలకి టీచింగ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. ఇదండి. సో ఇకపోతే మనం మరి ఏజ్ విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 18 ఇయర్స్ పైన ఉండాలి. దాదాపుగా అయితే 21 ఇయర్స్ పైన అండి. 21 ఇయర్స్ పై నుంచి మీరు ఉన్నట్లయితే రిటైర్డ్ అయినా కూడా పర్లేదు. సో మీరైతే కాంట్రాక్ట్ దానికైతే మీరు అప్లై చేసేసుకోవచ్చు. మోస్ట్లీగా మనం చూసుకున్నట్లయితే 21 to 40 ఇయర్స్ ఉన్నా కూడా ఓకే అండి. సో శాలరీ చూసుకున్నట్లయితే మనకు పిఆర్టీ పోస్టులకి అయితే 21,000 సంథింగ్ అలా ఉంటుందండి చేంజ్. మళ్ళీ అలాగే టీజీటీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 26,250 రూపీస్ అయితే ఉంటుంది. మళ్ళీ పీజీటీలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకి అయితే 27,500 అనేది శాలరీ ఉండనుంది. సో ఇది ఫిక్స్డ్ అనమాట. సో ఈ పేమెంట్ అనేది ఇస్తారు ఒకవేళ కనుక మీరైతే. సో మీరు అక్కడ వెళ్ళేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా మళ్ళీ మీరు మీ యొక్క హౌస్కి అనేది అయితే వచ్చేయచ్చు. సో వెళ్ళడం రావడం అనమాట. డైలీ స్కూల్ అనమాట. ఇది డే స్కూలు, ఇది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మనకు క్వార్టర్స్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఏమి ఇవ్వరు. ఇంత అమౌంట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు మరి ఎప్పుడు పడతాయి సార్ ఈ జాబులు ఎప్పుడు పడతాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇవి కాంటాక్ట్ కదా. సో ఇది జస్ట్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఫిబ్రవరి మంత్కి అయితే ఎంటర్ అయ్యాం కాబట్టి ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫిబ్రవరి నుంచి మార్చ్ లాస్ట్ దాకా వాళ్ళు నోటిఫికేషన్స్ తీయడం జరుగుతాయి. అలాగే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఒక వారము ఒక 10 days టైం ఇస్తారు అప్లై చేయడానికి. మనం అప్లికేషన్ ఒక ఫార్మాట్ వాళ్ళ వెబ్సైట్ ఇస్తారు. ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తారు. ఆ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో మన యొక్క డీటెయిల్స్, మన యొక్క బయోడేటా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఏదైతే వాళ్ళు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి రమ్మంటారో ఆ రోజు వెళ్ళి మనం ఇంటర్వ్యూ ఇచ్చేసినట్లయితే మళ్ళీ మనకు మార్చ్ 31 లోపలనే మనకు కాల్ అనేది రావడం జరుగుతుంది. మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది వాళ్ళు మనకి కాల్ చేసి పిలుస్తారు. మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు ఒకైతే ఇంటర్వ్యూ ఎంత బెస్ట్కి ఇవ్వాలరో బెస్ట్కి ఇవ్వండి. ఎటువంటి టెన్షన్ లేదు. ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్గా వెళ్ళడము, ఇంటర్వ్యూ ఇచ్చి రావడం. మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి మార్చ్ 31 లోగానే మీకు కాల్ వస్తుంది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా రమ్మంటుంది. అలాగే వాళ్ళు ఒక బాండ్ తీసుకురమ్మంటారు. 100 రూపీస్ బాండ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనం అగ్రిమెంట్ లాగా చేస్తారు. అటువంటిది ఏం ప్రాబ్లం ఉండదండి. అగ్రిమెంట్ కూడా మనం ఈజీగా సాఫ్ట్వేర్ అయితే జాబ్ చేయొచ్చు. చాలామంది కూడా చేస్తున్నారు. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది కాంట్రాక్ట్ సంబంధించి అలాగే కేవీఎస్ సంబంధించి చెప్పండి అని చెప్పేసి ఇది నేను చెప్పడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి ఇది. మరి ఇది కేవీఎస్ కాంట్రాక్ట్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్నీ అండి ఇవి. సో వాళ్ళు వెబ్సైట్ ఇస్తారు, మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. సో అందుకని ఇప్పుడు చేయడం కూడా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చేస్తే ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక ఫిబ్రవరి మార్చ్ ఈ 2 monthsలోనే మనకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో అక్కడ సెర్చ్ చేయండి. రిక్రూట్మెంట్స్ అని సెర్చ్ చేసి దాంట్లో ఆ సెక్షన్లో మీరైతే అడ్వర్టైజ్మెంట్ అనేది పొందుతారు. అడ్వర్టైజ్మెంట్లో పొందిన తర్వాత దానికి అనుగుణంగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ చేసి ఇచ్చేసినట్లయితే మీకు కాల్ అనేది తప్పకుండా వస్తే మీరు వెళ్ళి అటెండ్ అయితే సెలెక్ట్ అయినట్లయితే కనుక మిమ్మల్ని పిలుస్తారు. లేదంటే మీ యొక్క ప్యానల్ లిస్ట్లో అనేది మీ నేమ్ కంపల్సరీ ఉంటుంది. సో ఒకరు జాయిన్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ లేదనుకోండి మళ్ళీ మీకు కాల్ చేసే పద్ధతి అయితే ఫోన్ అయితే చేస్తారు. సో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఏం టెన్షన్ లేదండి. కొన్నిట్లో అయితే సెలక్షన్ చేస్తేనే ఎంతమంది ఉంటే అంతమందినే, తర్వాత లేకుంటే లేదని చెప్పేసి ఉంటుంది. సో ఈ కేవీలలో ఇదే మనకు పాజిటివ్ ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మన నేమ్ అనేది ఆ కంపల్సరీలో ప్యానల్ లిస్ట్ అయితే ఉంటుంది. పైన ఎవరైనా డ్రాప్ చేయడం కానీ, పైన ఎవరైనా ఇంట్రెస్ట్ లేదని రాకపోవడం కానీ, లేదా ఇతరత్ర కారణాల వల్ల రాకపోవడంతో మన టర్మ్ వచ్చిందంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక మంచి అవకాశం అండి. ఇది సెంట్రల్ స్కూల్ అనమాట. కేంద్రీయ విద్యాలయ సంఘటన అనేది కేవీఎస్ స్కూలు కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ స్కూల్ అనమాట. మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మంచి స్కిల్స్
మనకు కూడా తెలిసొస్తే మనం కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం కూడా టీచింగ్ చేస్తూ పిల్లల భావి భవిష్యత్తును కూడా మనం కూడా వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు మార్గంలో నడిపించడానికి మనమంతా కూడా ఈజీగా హాయిగా మనం కృషి చేయొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇకపోతే మనం రెగ్యులర్ పోస్టులకు సంబంధించి కూడా చాలా అంటే రూమర్స్ అయితే వస్తున్నాయి మనకు, ఎప్పుడు రెగ్యులర్ పోస్టులు వస్తాయి ఇవన్నీ అని చెప్పేసి. సో ఆ రెగ్యులర్ పోస్టులు ఏందయ్యా అని చూసుకున్నట్లయితే మనకు అందరూ ఊహాగానాలతో వస్తున్నాయి. 2024లో రెగ్యులర్ అని వచ్చే ఉండే అంటే ఒకవేళ వస్తున్నాయి అంటే ఇది యాక్చువల్గా అంటే 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి కేవీ అనేది మనకు నోటిఫికేషన్ తీస్తుంది. ఆల్రెడీ 22 రిక్రూట్మెంట్ అయిపోయింది కాబట్టి మేబీ అన్నట్లుగానే రావచ్చు. వస్తే కూడా మనకు వస్తే జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఆ టైంలో మీరు కనుక రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లయితే మీరు వెబ్సైట్ ఇప్పటి నుంచే మీరు డైలీ వెబ్సైట్ ఒకసారి అలా రిఫ్రెష్ చేసి చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేయాల్సిన సేమ్ అండి, ఎవరైతే పీఆర్టీకి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు డిఎల్ఎడ్ ఉండాలి, డిఎల్ఎడ్ సీటెట్ పేపర్ 1 ఉండాలి. అలాగే టీజీటీలకైతే సీటెట్ పేపర్ 2 డిగ్రీ బీఎడ్ ఉండాలి. అలాగే పీజీటీ వాళ్ళకైతే పీజీటీ బీఎడ్ ఇవి ఉంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఏది చూసుకున్నట్లయితే 21 నుంచి మనకు మ్యాక్సిమం 40-45 ఇయర్స్ వరకు అయితే ఉండబోతుంది. ఇక శాలరీ గురించి వస్తే మనకు సెంట్రల్ సిబిసి ప్రకారంగా మనకు శాలరీ వస్తున్నాయండి. 44,900 వచ్చేసి టీజీటీలకి బేసిక్ పే చెప్తున్నాను ఇవన్నీ. సో ఇంకా నెక్స్ట్ పీజీటీలకు చూసుకున్నట్లయితే 46,000 సంథింగ్ అరౌండ్ అలా వస్తుంది. ఈ బేసిక్ పే దాని తర్వాత మనకు అలవెన్సెస్ అవన్నీ కూడా వస్తాయి, క్వార్టర్స్ కూడా ఇస్తారు. మరి అది అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేస్తాం. మనకు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ఉండబోతుంది. రెగ్యులర్ పోస్ట్ కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు ఒక సిబిటీ అనేది పెడతారు. దీంట్లో మనకు 180 మార్క్స్కి 150 మార్క్స్కి అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకు జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి చాలా మంచి స్కోర్ చేయాలి. అలాగే మనకు సబ్జెక్ట్ సంబంధించి కూడా మనకి 200 మార్క్స్ మన సబ్జెక్ట్ నుంచి అడగడం జరుగుతుంది. ఐసీటీ అడుగుతారు, రీజనింగ్ అడుగుతారు, టీచింగ్ యాప్టిట్యూడ్ అడుగుతారు, అలాగే మన సబ్జెక్టు ఇవన్నీ కూడా అడుగుతారు. కాంపిటెన్సీ కింద మనకు ఇంగ్లీష్, హిందీ ఇవి కూడా అడుగుతారు. సో చాలా మంది కూడా ఇక్కడ హిందీ దగ్గరనే చాలా మంది దెబ్బడిపోతున్నారు మన సౌత్లో అయితే. సో మనం రీసెంట్గానే మనం ఈఎంఆర్కి సంబంధించి ఏదైతే జనరల్ హిందీ క్వాలిఫైయింగ్ పార్ట్ ఉందో టీచింగ్ పోస్టులకి అయితే కంపల్సరీ క్వాలిఫైయింగ్ పార్ట్ ఉంటుంది కాబట్టి సో మనకు హిందీలో 10కి 4 రావాలి. ఆ 4 రావాలంటే కూడా మనము 8 అటెండ్ చేస్తే 4 రాంగ్ 4 వేయాలంటే చూడండి 4 కరెక్ట్ అయ్యాయి కదా 4 మార్కులు వచ్చాయి. మరి 4 రాంగ్ అయ్యాయి కదా 4 మార్కులు 1 మార్క్ తీసేసినా మనకు 3 మార్కులే వచ్చాయి. సో ఇలాంటి కాకుండా మీరు మిస్టేక్ కాకుండా మీరు లాస్ కాకుండా అయితే నేను రీసెంట్గానే ఈఎంఆర్స్కి అయితే చేశాను. అలాగే ఇప్పటి నుంచి కూడా డైలీ మీకు దీని జనరల్ హిందీకి సంబంధించి క్లాసెస్ కూడా వస్తాయి, ప్రాక్టీస్ టెస్ట్ కూడా అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో మీరు కూడా ఇది చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ యొక్క సజెషన్స్ కానివ్వండి, మీ యొక్క సలహాలు కానివ్వండి కింద ఇచ్చేసి నాకు కూడా ఇంకా ఎలా చేస్తే మీకు క్లాస్ బాగా అర్థమవుతుంది చెప్పినట్లయితే, మీ యొక్క ఒపీనియన్ తెలిపినట్లయితే దానికి అనుగుణంగా నేను మీకు అర్థమయ్యేలాగా ఇంకా బాగా అర్థమయ్యేలాగా నేను మీకు హెల్ప్ చేయాలని ఏదో అనుకుంటున్నాను. సో ఆ హెల్ప్కి మీరు సహకారాన్ని అందిస్తాను అనుకుంటున్నాను. ఇకపోతే మనం మాట్లాడుకున్నట్లయితే పీజీటీకి కానివ్వండి, టీజీటీకి కానివ్వండి పలు పోస్టులకి అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మనకు 60 మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ, దానికి 30%లో కన్సిడర్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి మనము 70% అనేది తీసుకుంటారు. మనం 180, 150కి ఎగ్జామ్ రాస్తే దాన్ని 70% తీసేసి టోటల్ 100%కి మనకి 30% ఇంటర్వ్యూ, 70% రిటర్న్ ఎగ్జామ్ కలిపి మనకు మెరిట్ అనేది ఇస్తారు. ఆ బేసిస్ మీద మనం అనేది సెలక్షన్ అనేది జరుగుతుంది. సెలక్షన్ అయిన తర్వాత మనకు లక్కీగా మన ప్లేస్ అనేది రావచ్చు, లేదా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు స్టార్టింగ్లో. తర్వాత ట్రాన్స్ఫర్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని మళ్ళీ మన స్టేట్లో అయితే వచ్చి అప్ చేసుకోవచ్చు. ఇదండి మనం చూసుకున్నట్లయితే కేవీఎక్స్ సంబంధించి పర్మనెంట్ పోస్టులకి ఎలా ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్ పోస్టులకి ఎలా అప్లై చేయాలి, ఎలా ఉంటుంది, జీతం ఎలా ఉండబోతుంది, అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవచ్చు, దానికి సంబంధించిన లింక్ కింద అయితే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చివరికి నేను చెప్పేది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళినట్లయితే మనం తప్పకుండా ఏదో రోజు విజయాన్ని అనేది సాధిస్తాము. ఇంకా చివరికి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.